మా ఊరు ముత్తక్కకు పానం మంచిగా లేదని గాంధీ దవాఖానకు తీసుకొచ్చిండ్రు. ఇక నేను పట్నంలోనే ఉన్నా కదా, ఓ కిలో సేపులు కొనుక్కొని ఎట్లుందో అరుచుకుందామని దవాఖానకు అయినా. ఓస్ని పాపం పాడుగాను, గేట్ కాడ వాచ్మెన్ 20 రూపాయలు చేతులు పెట్టందే నన్ను లోపటికే పంపలేదు. ఇక లోపట ముత్తక్కకు సూదిచ్చే నరుసు ఇసురుకుంటా కసురుకుంటా ఇటు ఇటు అని గద్మాయించి సూదిచ్చే. మేడం పెద్ద డాక్టర్ ఎప్పుడు వస్తాడు అని అడిగితే మాకేం తెలుసు, మాకేమైనా చెప్పేస్తాడా అనబట్టే. ఇగో ఇప్పటి సంది గిసొంటి కథలు బంద్గా అవుతున్నాయి. ఎందుకు ఎరికేనా? పేద ఉండే గాంధీ దవాఖాను బుడ్డ బుడ్డ కెమెరాలలో ఇరికే పోతున్నారు ఈ రంగాల ఆఫీసర్లు. అగో సమజ్ కాలేదా? ఏం లేదులా, ఓ 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గోడల పొంచి మూలలకు శిల్కోయలు కొట్టి 200 కెమెరాలు పెడతారట. అగో ఇప్పుడు గీ ఎక్కరేమొచ్చింది అని అనుకోకుండ్రి. దవాఖాన్ల షెంటు వాసన భరించలేక ఎంతమంది ముక్కులు మూసుకుంటున్నది. గుడ్డ పేలకలు గలీజ్గా చూసి గోడల మీద ఎంతమంది ఊముతోని బొమ్మలేస్తున్నది. జిబ్బుమనే జాగల ఎన్ని దోమలు ఈగలు తిరుగుతున్నది కెమెరాలలో తీస్తారంట. కొన్ని కెమెరాలు ఏమో దవాఖాన్లో ఎవరెట్లా పనిచేస్తున్నారు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కాళ్ళు మెసిలిస్తున్నారా, దగ్గుదాం ఉన్నోళ్ళు ఎట్లా దగ్గుతున్నది, సెక్యూరిటీ వాళ్ళు మంది తాన ఎన్ని పైసలు గుంజుతున్నది, డాక్టర్లు టైంకు డ్యూటీకి వస్తున్నారా, నర్సులు యాళ్లకు రోగాలకు మందులు సూదులు ఇస్తున్నారా, ఆయమ్మలు చక్కగా పనిచేస్తున్నారా అనేటివి కూడా కొన్ని రికార్డు చేస్తే చేయొచ్చు. కానీ దవాఖానాలకు మారుస్తున్న ఆఫీసర్లు మంచాలు సకాలేవు, సూది మందులు సరిపోనుండయి, రోగులను చూసిపోతందుకు వచ్చిన వాళ్ళకు రోగం వచ్చే గలీజు. ఈసిరిచ్చుకునే డాక్టర్లు కాసిరిచ్చుకునే నర్సమ్మలు, పెద్ద డాక్టర్లు దయదలిచి చూస్తే నా అదృష్టం అనుకునే రోగులకు ఈ కెమెరాలు ఏమకరకు వస్తాయి సాలరు. మొదలు ఆసుపత్రికి మంది చేసి గ్లూకోజ్ ఎక్కించి అటు ఇంకా కెమెరాలు పెట్టుకోండి సాలరు అని అంటున్నారు రోగాలు నొప్పులతోని నవ్వుస్తున్న వాళ్ళంతా.